మహేశ్వర నియోజకవర్గంలోని జలపల్లి మున్సిపాలిటీలో రంజాన్ మాసం సమీపిస్తున్న సందర్భంగా అధికారులతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో 198 ప్రార్థనా మందిరాలున్నాయని, అన్ని ప్రార్థనా మందిరాల్లో మంచినీటి సరఫరా, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. జలపల్లి మున్సిపాలిటీలో 7 ఈద్గా మసీదులు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పండగ వస్తేనే పట్టించుకోవడం లాంటిది కాకుండా పక్కా ప్రణాళిక ద్వారా ఎప్పుడైనా అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. కార్యాచరణ కానీ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోని ఒకళ్ళ ఎక్స్ చైర్మన్ గారు ఇమాంలను మోజన్ నాయకులు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మసీదులు ఉన్నాయి, 190 మసీదుల దగ్గర కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా, శానిటేషన్ ప్రాబ్లం లేకుండా, గ్రావెల్ వేయడం కానీ, లైటింగ్ కానీ ప్రాబ్లం లేకుండా చూసుకోమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడ స్తంభాలు కొంత లేవు, వాటికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోమని, ప్రతి వాడికి 1 లక్ష రూపాయలు తీసుకొని మట్టి కానీ స్తంభాలు కానీ లైటింగ్ ప్రాబ్లం లేకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. వాటిని కూడా చూసుకుంటారు. అదే కాకుండా ఇమాంలు మోజన్లకు సంబంధించి అన్ని మసీదులకు సంబంధించి అందరికి కూడా ఆందోళన రావట్లేదు. గతంలో కేసీఆర్ గారు ఎవరైతే ఇమాంలు మోజన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కొంత ఆందోళన ఇచ్చేవారు. దాంతో పాటు ఇక్కడ కొన్ని మసీదులకి కొన్ని వాటికి లేవు అనేది ఇక్కడ రిపేర్ చేశారు. వాటిని రిపేర్ చేసి తప్పకుండా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదే కాకుండా రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయిన సందర్భంలో వాటికి కూడా వాటర్ ఇప్పించి ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా 123 బోర్లు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో 90 బోర్లు పనిచేస్తున్నాయి. మిగతా కొంత రిపేర్లు ఉన్నాయన్నారు. వాటిని కూడా రిపేర్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ నెల రోజులు